అయితే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశే కదండీ! ఎక్కడైనా సరే ఉచితాలు ఇవ్వండి. కానీ డబ్బులు సంపాదించండి అంటున్నారండి. అవునండి. డబ్బులు అవును. సంపాదించండి. ఉచితంగా ఎంతైనా ఇవ్వండి. ఖర్చు పెట్టండి. డబ్బులు సంపాదించండి. రాజధానిని చూపించండి అంటున్నారండి. అవునండి. అవును. రోడ్లు బాగు చేయండి. ప్రాజెక్టులు తీసుకురండి. అవునండి. అవును. ఇలాగా అంటున్నారు. అవునండి. అవును. అడుగుతున్నారు. అవునండి. అంటే మనకి చాలా సార్లు హ్మ్. ప్రధానమంత్రి చెప్పారు. పెద్దలు వెంకయ్య నాయుడు గారు చాలా సార్లు చెప్పారు. మనం అలా ఉచితాలు, ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే అవునండి. మనకి ఇంక ఇవ్వడానికి ఏమి ఉండవు. అవును. మన బట్టలు కూడా తీసి ఇవ్వాల్సొస్తుంది అవును. అని ఆయన చాలా సార్లు ఒక చలోక్తితో అవును. ఆయన చెప్పడం కూడా విన్నాం. హ్మ్. అంటే ఉత్పాదకత పెరగాలి కదా! అవును. సమాజంలో ఉత్పాదకత పెరగాలి. హ్మ్. ప్రభుత్వ ఆదాయం పెరగాలి. అవును. ఇవాళ ఎక్కడ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నట్టుగా లేదు. అవును. ప్రభుత్వం మార్కెట్ నుంచి బారో చేస్తున్నదే పెరుగుతున్నది కానీ హ్మ్. ప్రభుత్వానికి స్వతసిద్ధంగా వాళ్ళ సంపాదన ఏం పెరగట్లేదు. హ్మ్. అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. అవును. వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర వనరులు ఉండాలి. అవును. రేపు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ అభివృద్ధి చేయాలి. హ్మ్. ఇవాళ మనకి 970 కిలోమీటర్ల హ్మ్. సాగర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అవునండి. మరి 970 కిలోమీటర్లు అన్నప్పుడు హ్మ్. ఈ మధ్యనే మనం చూసాం అవును. G20 సమ్మిట్లో అవును. వారు ఒక కారిడార్ వేద్దాం అనుకుంటున్నారు. ఆ కారిడార్ ఏంటంటే భారతదేశం నుంచి, హ్మ్. ఇరాన్ దేశం నుంచి, సౌదీ అరేబియా నుంచి యూరప్ దాకా ఒక కారిడార్ వేసి ఆ కారిడార్లో మనం సరుకులన్నీ రవాణా చేయాలి. హ్మ్. సముద్రంలోంచి హ్మ్. మనం వస్తువులు సామాగ్రిని సరఫరా చేయాలని చెప్తున్నారు. నిన్ననే యాపిల్ వాళ్ళు హ్మ్. వాళ్ళ యాన్యువల్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ హ్మ్. రాబో 5 సంవత్సరాల్లో 90% వాళ్ళ ఉత్పాదన హ్మ్. సముద్ర తీరం నుంచి మేము పంపిద్దాం అనుకుంటున్నాము. హ్మ్. అంటే విమానాల్లో పంపించే సరుకుని. సరుకులు హ్మ్. మేము తగ్గించేసి 30% దాకా తగ్గించేసి హ్మ్. అత్యధికం సముద్ర తీరం వెంబడి పంపిద్దాం అనుకుంటున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. అవును. అంటే ఈ విధంగా ఖర్చు ప్రపంచ తగ్గుతుందండి. దేశాల్లో అందరూ కూడా అవును. పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచన చేయాలి. హ్మ్. ప్రకృతికి ఇవాళ మనం తీవ్రమైన అన్యాయం చేస్తున్నాం. ప్రకృతి ఏ విధంగా హ్మ్. అలలాడుతున్నదో మనం చూడట్లేదు. అవును. ఇష్టం వచ్చిన చోట మనం చెట్లు నరికేస్తున్నాం. హ్మ్. జంతువుల్ని సంహరిస్తున్నాం. అవును. విషవాయువుల్ని వదులుతున్నాం. అవును. సముద్రంలోకి ప్రవేశిస్తున్నాం. సముద్రంలో కలుషితాలు చేసేస్తున్నాం. ఏమండి అవును. ఆకాశంలోకి రాకెట్స్ ఫైర్ చేసి హ్మ్. ఆకాశాన్ని కూడా ఇవాళ కలుషితం చేస్తున్నాం. అవును. ఇవాళ చంద్రమండలంలో డిపాజిట్ అయిన వేస్ట్ హ్మ్. కొన్ని వందల టన్నులు వేల టన్నులు ఉందని చెప్తున్నారండి. అవును. మనకి అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వేస్ట్ మెటీరియల్ హ్మ్. కొన్ని కోట్ల వరకు ఉంది హ్మ్. అని చాలామంది చెప్తున్నారండి. అవునండి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు మన G20లో హ్మ్. ఇవన్నీ చాలా తీవ్రంగా తీసేయండి. హ్మ్. భారతదేశం దానికి గొప్ప నేతృత్వాన్ని నిర్వహించిందండి. హ్మ్. కాబట్టి ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు సహజంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రదేశం హ్మ్. 970 కిలోమీటర్లు ఉన్న చోట మనం ఇంకొక 5-6 పోర్ట్లు మినిమం చక్కగా డెవలప్ చేసుకుని అవును. అక్కడ అన్నీ కూడా వస్తు సామాగ్రి తయారు చేయడానికి హ్మ్. కొన్ని వందల ఎకరాలు ఇండస్ట్రియల్ లేఅవుట్స్ తయారు చేసి హ్మ్. కలుషితం కాకుండా పదార్థాలన్నీ కూడా మనం వెదజల్లే విధంగా హ్మ్. ఏర్పాట్లు చేస్తే హ్మ్. మనకి ఎలాంటి ఉత్పాదన పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. హ్మ్. మన దగ్గర అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్న పిల్లలు ఉన్నారు. అవును. కానీ వీళ్ళందరూ ఇవాళ ఉద్యోగ అన్వేషణలో హ్మ్. అంతర్జాతీయంగా వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అవును. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది మిగలటం లేదు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. హ్మ్. పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇవాళ నేను భోంచేశాను కదా సరిపోతుంది హ్మ్. అనే ఆలోచన ప్రజలకు ఇవ్వకూడదండి. అది. రేపు సంగతి ఏమిటి, ఎల్లుండి సంగతి ఏమిటి అనే దూరదృష్టితో మనం ఆలోచన చేయాలి. అది. అలాంటి దూరదృష్టి రావాలి. హ్మ్. అలాంటి ఆలోచనలు వస్తే హ్మ్. ఆంధ్రదేశం కూడా ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడుతుందండి. అది. లేదా ఇవాళ మనం పోటీ పడే తీరు హ్మ్. ఎవరికి కూడా సంతోషదాయకంగా లేదు. అది. మనం పోటీ పడుతున్న విషయాలు కూడా అవునండి. అవి ఎవరిని కూడా సంతృప్తి పరిచే విధంగా లేవు. అవును. ఆ లోతుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అది. కాబట్టి మనం ఉత్పాదన ఎలా పెంచాలి, హ్మ్. ఉపాధి ఎలా పెంచాలి, పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి, హ్మ్. ఇంకా అత్యధికంగా ఏ విధంగా మనం అందరం కూడా టూరిస్ట్స్ని మన రాష్ట్రానికి తీసుకురావాలి, అవును. ఏ విధంగా ధర్మ పరిపాలన పెంచాలి,
అవునండి. మన దగ్గర ఉన్న క్షేత్రాలను ఏ విధంగా కాపాడాలి, ఉమ్. విద్యా అవకాశాలు ఇంకా ఎలా పెంచాలి, ఉమ్. అభివృద్ధి పదంలోకి జనాభాను అంతర్నీ ఎలా తీసుకురాగలగాలి, అది. ఇలాంటివన్నీ కూడా మనం చేయటానికి ఉమ్. చాలా అవకాశం ఉందండి. ఉమ్. అది ఆలోచన చేస్తూ ఆ విధంగా ప్రణాళికలు రచిస్తే ఉమ్. తప్పకుండా ప్రభుత్వానికి, ప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. అవును. ఆ విధంగా చేయాలని నేను భావిస్తున్నాను. చివరిగా అయ్యా. కొత్తగా ఐఏఎస్ మీలాగా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, లేదంటే ఐఏఎస్ అయ్యి ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు సలహా? వాళ్ళలో ఉండవలసినది మొట్టమొదటి లక్షణం క్రమశిక్షణ. ఏమండి, క్రమశిక్షణ ఉండాలండి ప్రతివాడికి. ఒక క్రమశిక్షణతో ప్రవర్తించాలి. అధికారి అనేప్పటికీ వాడికి ఏమి కొమ్ములు రాలేదండి. యూపీఎస్సీ వాళ్ళు ఏదో నిర్ధారణ చేశారు, నీకు తెలివితేటలు ఉన్నాయి అబ్బాయి లేదా అమ్మాయి, మంచిదమ్మా, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, దేశవాళీ పోటీలో నువ్వు బాగా నిలదొక్కున్నావు, నీకు మంచి ర్యాంక్ వచ్చింది అని ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఓ సర్వీస్ ఇచ్చారు. దానితో జీవితం అయిపోదు, అది ఆరంభం మాత్రమే. దాని తర్వాత ప్రతిరోజు కూడా మీ నడవడిక ఎలా ఉన్నది, మీ క్రమశిక్షణ ఎలా ఉన్నది, మీ చర్యలు అహంకారపూరితంగా ఉన్నాయా, వినమ్రత మీలో కనిపిస్తున్నదా, ఇది చాలా ముఖ్యం. మన దగ్గరికి మాట్లాడడానికో పని చేసుకోవడానికో ఎవరైనా వచ్చినప్పుడు వారు మనకంటే చిన్నవారు అనే దృష్టితో మనం ఎన్ని రోజులు చూస్తామో మనం ఎదగడానికి అవకాశాలు లేవు. వాళ్ళని మనం సమానంగా భావించాలి, లేదా మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారేమో అని ఊహించుకోవాలి. ఆ విధంగా ప్రవర్తిస్తూ మన నడవడికని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే, మన గతాన్ని మర్చిపోకుండా మనం ఎప్పుడైతే జీవిస్తే తప్పకుండా సమాజం, అందులో ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తారు, గౌరవిస్తారు. తెలంగాణ ప్రాంతంలో నేను అనేక జిల్లాల్లో పనిచేశాను, ఇప్పటికి కూడా నాకు అనేక పరిచయాలు ఉన్నాయి. సరే, ఆంధ్ర ప్రాంతం సరే, ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా మనకున్న మన పేరు, మనకున్న పలుకుబడి తప్పకుండా అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు. అది మనకి ముఖ్యం. జీవితాంతం అది మిగిలిపోతుంది. జీవించేది మనం ఎన్ని సంవత్సరాలు ఎవరికి తెలియదు. కొంతమంది సర్వీస్లో చేరిన వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కువ రోజులు పనిచేయకుండానే వాళ్ళు గతిస్తున్నారు. కొంతమంది రిటైర్మెంట్ అవ్వగానే గతిస్తారు, కొంతమంది 5 సంవత్సరాల తర్వాత గతిస్తారు. కాబట్టి గతించటం అది సామాన్యమే, జరగవలసిన పని. మనం మంచి కీర్తి సంపాదించాలి, నలుగురికి ఒక మంచి ఉదాహరణగా నిలబడాలి, నలుగురు మన చూసి స్ఫూర్తిని పొందాలి, ధైర్యంగా వీడు పనిచేశాడు అని ఒక పేరుతో పోవాలి. మనకి రాజకీయ ఆలోచనలు మన మనసులోనే ఉండాలి, కానీ అవి మన చర్యల ద్వారా ప్రకటితం అవ్వకూడదు. అన్ని పక్షాలు మనకు ఒకటే. ఆ సమదృష్టితో మన ఉద్యోగ నిర్వహణ చేయగలిగితే వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి. మీ ద్వారా వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ జయప్రకాష్ నారాయణ కానీ జేడి లక్ష్మణ్ కానీ వాళ్ళు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అని తెలిసిందండి. వాళ్ళు రాజకీయాల్లో వచ్చారు కానీ పాపం వాళ్ళు సక్సెస్ అవ్వలేదు సార్. అంటే అసలు ఏంటి, మన ప్రజలు ఏంటి సార్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకి కొన్ని విషయాలు ఎప్పటికీ అంతుపట్టవండి, అదే వాటిని మనం ఎక్కడ వివరించలేము. అంటే ఒకటి మాత్రం నిజం, మనం రాజకీయ పార్టీలు ఇప్పటికే నెలకొల్పారు, ఆ పార్టీల్లోనే మనుగడ కొంతవరకు ఉంటుంది. కానీ కొత్తగా నేను ఒక పంథా ప్రకారంగా వెళ్తాను, ఒక పార్టీని నేను నిర్మాణం చేస్తాను అంటే అది చాలా సాహసోపేతమైన చర్యగా ఇవాళ కనిపిస్తున్నది. పెద్ద ఆఫీసర్లు అండి, ఇద్దరు కూడా చాలా ఫేమస్ ఆఫీసర్లు. అంటే ఆ రూల్స్ వరకు, వాళ్ళ కార్యాలయం వరకు, వాళ్ళ నడవడిక మచ్చ లేకుండా ఉండడం, అలా పెట్టుకున్నారంటే మంచి పేరు వస్తుంది.